రామ్మోహన్ రెడ్డి గారు, చాలా అనుమానాలు, చాలా అపోహలు, చాలా ఆందోళనలు, చాలా ఆవేదనలు, ఇల్లు కూలిపోతాయేమో అని రకరకాల బాధల్లో ఉన్నారు మూసీ చుట్టూ జనం. కొంతమందికి ఆశ కూడా ఉంది నాలాంటి వాళ్ళకు. మూసీ రివర్ ఫ్రంట్ అయితే సబర్మతి రివర్ ఫ్రంట్ రేంజ్లో, ప్రపంచంలో ఉన్న దక్షిణ కొరియాలో అక్కడ ఇక్కడ రివర్ ఫ్రంట్లు ఉన్నాయి కదా, సింగపూర్లో, వాటికి తగ్గట్టు అయితే హైదరాబాద్ అనేది ఒక ఇంటర్నేషనల్ నగరంగా మారిపోబోతుందనే ఒక కొంతమందికి అలాంటి ఉంది, అభిప్రాయం ఉంది, వాళ్ళకి ఆశలు ఉన్నాయి, తప్పేం లేదు. అసలు ఏం జరగబోతుంది మూసీ చుట్టూ? ఏం జరగబోతుంది మూసీ చుట్టూ? అభివృద్ధా? మూసీ చుట్టూ టూరిజమా? మూసీ చుట్టూ ఇళ్ళ కూల్చివేత? మూసీ చుట్టూ మూటలా? కళ్యాణ్ గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అటెంటివ్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈడ మనము సోకుల కోసం పోవడమో, లేకపోతే బలం చూపించుకోనికే పోవడమో, లేకపోతే రాజకీయాలు చేయనీకే పోవడమో, అవతలోడు వద్దన్నాడు కాబట్టి నేను చేస్తామని చెప్పనీకే పోవడం అనేటటువంటి అంశం కాదు. ఒకసారి పేజీలు చరిత్రను వెనకకి తిరిగేస్తే వరదలు వచ్చినప్పుడల్లా చచ్చిపోతున్నటువంటి శవాల సాక్షిగా ఈ యొక్క ప్రమాదాలను అరికట్టేటటువంటి యొక్క ఏదైతే సొల్యూషన్ ఉంటుందో, మరి ఆ యొక్క సొల్యూషన్ మనకు తెలిసినప్పటికీ కూడా అది ఎందుకు ముందుకు సాగుతలేదు అనేటటువంటి ప్రశ్న కాడికించి ఉత్పన్నం కావాలి. అదొకటే కాదు, మురికి కూపం లెక్క మారిపోయి అందరి డ్రైనేజీలు కూడా పోయి ఆ మూసీలో కలుస్తుంటే అది అన్ని రోగాలకు కూడా బ్రీడింగ్ గ్రౌండ్, అంటే రోగాలకి బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి ఒక దాని లెక్క అయితే సోర్స్ లెక్క అయినప్పుడు జనాలు మొత్తం వేల సంఖ్యలలో ఈరోజు ఆసుపత్రుల పాలు ప్రతి సంవత్సరం అవుతున్నప్పుడు, వేల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టుకుంటూ పోతున్నప్పుడు, కంపెనీ పీల్చుకుంటూ పోతున్నప్పుడు ఈ దుర్గంధంలోనే బతకనీకేనో లేకపోతే హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే మురికి కూపాన్ని మాత్రం మధ్యలో పెట్టుకుంటాము, కానీ విశ్వనగరం లెక్క మార్చుకుందాము అని అంటే కుదురుతుందా? అది కుదరదు కదా. సో ఫస్ట్ ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క సౌకర్యము, వరదలు వచ్చినప్పుడు ప్రజల యొక్క ప్రాణాలు, వీటికి పరిష్కారం ఎతకనీకే ఈరోజు మనం మూసీ ప్రక్షాళనను మనం చేస్తున్నాం. పాపం దురదృష్టం ఏంటంటే, సరే అందరు కూడా అంటారు నిజాం అప్పుడు వచ్చినటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ ఉండే, తర్వాత ఇది అయిపోయింది అది అయిపోయింది అని అంటాం. రాజకీయాలు మాట్లాడనికే లేదు సరిగా. రాజకీయాలు గతంలో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, 10 ఏళ్ళు మేము తప్పు చేసినాం కాబట్టి ఇప్పుడు మీరు కూడా తప్పును కొనసాగించాలనేటటువంటి వ్యవహారం కాదు ఇది. ఈరోజు సమస్యకు పరిష్కారం కావాలి, మూసీ ప్రక్షాళన కావాలి. మురికి కూపం లెక్క ఉంటున్నటువంటిది ఇదో ఒక మూసీ నది, పాత మూసీ నది ఎట్లయితే ప్రజలకి జీవం పోసిందో అట్లా తయారు కావాలనేటటువంటి ఆశయం ఒక నాయకుడు చేసిండు. దాని అడుగుజాడలలో రాష్ట్రం మొత్తం నడుస్తూ ఉంది. హైడ్రా కూడా అట్లనే అయింది. సరే మంచి చెడు ఉంటుంది. నేను ఎక్కడ కూడా ఒక విషయం, హైడ్రా తీసుకొని వచ్చినాం, చెరువులని మనం కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం, సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉంది. ఇప్పుడు వర్షాలు పడ్డా ఇంకోటి పడ్డా కార్లు బండ్లు మునుక్కుంటూ తేలుకుంటూ పోయేటటువంటివి, మాన్యువల్లో మనుషులు మునిగి సచ్చేటటువంటి న్యూస్ మళ్ళీ ఈ 2-3 ఏళ్ళ సంది మనం చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అనంటే ఎక్కడెక్కడనైతే కనీసం డీసిల్టింగ్ చేయలేక, మోరీలలో ఉంటున్నటువంటి మురికిని తీయలేక, వర్షాలు పడ్డప్పుడు రోడ్ల మీదనే ఉంటున్నప్పుడు ప్రజలు పడ్డటువంటి అవస్థలు, నష్టపోయినటువంటి ఆర్థికంగా అన్నింటినీ కూడా మనం దృష్టిలో మనం పెట్టుకున్నాం. దానికి సమస్యకు పరిష్కారం ఎతికినాం, దాన్ని ముందుకు చేసుకుంటూ పోతున్నాం. సరే అనేటోళ్ళని మనని దుర్భాషలాడుతూ మొదలైనటువంటి హైడ్రా ఈరోజు పాలాభిషేకాలతోటి ముందుకు కొనసాగుతుంది అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. హైడ్రా వ్యవహారం కూడా ప్రకృతిని మనం కాపాడాల్సిందే, వర్షం నీళ్ళు గిట్ట ఆగకుండా ఉండాల్సిందే. అరే ప్రకృతి ప్రభుత్వం చేయాలని మనం అన్నాం. మూసి కూడా సేమ్ అట్లనే అన్నాం. 2020 తర్వాత వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో సుమారు 80 మంది మీద చచ్చిపోయినారు. ఇక వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం మనకు జరిగింది. సరే దురదృష్టం ఏంటంటే కేంద్రం కెంచాడ మనకు రూపాయి వచ్చినటువంటి పాపన కూడా లేదు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముంగట రాగానే అందరికాడ ఫాములు తీసుకొని చేతి క్యాష్ ఇచ్చుకుంటే పోయి ఓటర్లకు పంచినటువంటి పరిస్థితే తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పరిష్కారం గురించి మాట్లాడినటువంటి నేతనే లేకుండే. ఈరోజు మా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి వరద వచ్చినప్పుడు దాని యొక్క భీకర నష్టం ఎంత జరిగింది, ఆ యొక్క వరద ఉధృతి ఎంత దాకపోయింది, దాని అంటే మీరు చెప్పాక ప్రశాంత్ దగ్గరికి, ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను నేను. ప్రక్షాళన చేయాల్సిందే మూసిని, మీరు అన్నట్టు వరదలు రాకుండా కాపాడాల్సిందే, రోగాలు రాకుండా ప్రజలు చేయాల్సిందే. కానీ ఇక్కడ అందరిలో అనుమానం, విపక్షాల్లో అనుమానం, జనంలో కూడా ఫస్ట్ మూసితో రోగాలు వస్తున్నాయి, మూసితో కంపు వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు 2 ఏళ్లలో ఎలాంటి చర్య తీసుకోకుండా దాన్ని వదిలేసి ముందు ఇల్లు కూల్చే పని పెట్టుకున్నారు. మీరు దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ చేయాల్సింది కాకుండా లాస్ట్ చేయాల్సింది. జనరల్గా మూసీని రివర్ ఫ్రంట్ చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, వాట్ ఎవర్, ఇల్లు కూల్చడం అనేది ఎప్పుడు జరగాలి? చివరి అంకంగా ఇల్లు కూల్చడానికి వెళ్ళాలి కదా. అది మీరు ముందు పెట్టారు ఒకటి. రెండోది అసలు డిపిఆర్ఏ లేకుండా బఫర్ జోన్ నిర్ణయం ఎలా జరిగింది అనేది ఒక చర్చ అయితే, సరే బఫర్ జోన్ చేశారు. డిపిఆర్ లేకుండా ఎక్కడ ఏం పెడతారో తెలియదు, ఎక్కడ ఇల్లు కూల్చాలో డిపిఆర్ వస్తే కానీ రాదు. 18 నెలలు డిపిఆర్కు టైం అన్నారు.
18 రోజుల్లోనే, అంటే జనవరిలో ప్రకటించారు, ఫిబ్రవరిలో మొదలుపెట్టారు కూల్చివేతలు. ఒకటి కళ్యాణ్ గారు, ఒక పచ్చి అబద్ధం అవాస్తవం ప్రజలకు పోకుండా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ప్రముఖులైనటువంటి మీలాంటి వాళ్ళు ఆ ప్రశ్న అడిగేటప్పుడే ఇల్లు కూల్చడం మొదలైంది అన్నారు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి బూతు. మధు పార్క్ సంబంధించినటువంటి ఒక సెకండ్ ల్యాండ్ అక్విజిషన్ నేను చూపించిన డిఫరెంట్. అది మీరు స్వాధీనం చేసుకున్నాక కూల్చడమే కదా. అవును, స్వాధీనం ప్రక్రియ మొదలైంది కదా. ఏమన్నారు, ఏది కాకంటే ముంగంటే కూల్చుడుతోటే మొదలు పెట్టారు. తప్పది. ముఖ్యమంత్రి గారి యొక్క ఒకసారి మాట్లాడండి, నన్ను ఒకసారి మాట్లాడండి. పరివాహకంలో ఉంటున్నటువంటి ప్రజలు, అది చిన్న ఇల్లు ఉండని పెద్ద ఇల్లు ఉండని, బఫర్ జోన్ అనేటటువంటి 50 మీటర్లు మనం పెట్టుకున్నాము. మొదటి దఫా మూసి ప్రక్షాళన అనేటటువంటిది ఉస్మాన్ సాగర్ కెంచి ఇటు బాపుఘాట్ దాకా, ఇటు హిమాయత్ సాగర్ కెంచి బాపుఘాట్ దాకా సుమారు 21 కిలోమీటర్లు అటు ఇటు కలిపితే వస్తున్నటువంటి దాన్ని ఏవేవైతే 50 మీటర్ల లోపు, ఇప్పుడు 50 మీటర్ల బయటకు ఉంటున్నటువంటి అయితే టచ్ చేస్తలేం కదా, 50 మీటర్ల లోపు ఉంటున్నటువంటి దానికి మనము అక్విజిషన్ కి సంబంధించిన నోటీసులు ఇచ్చినామంటే చట్ట ప్రకారంగా గతంలో గుల్చేసింది, మూసీ దగ్గర గుల్చేసింది. ఒక సెకండ్ రేకులు పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ల గురించి ట్రాక్టర్లు పెట్టుకున్న వాళ్ళని ఆడికించి పంపించారు. అది నివాసాలు కాదు, వ్యాపార సముదాయాలు. ఓకే, కానీ మధు పార్క్ సంబంధించినటువంటి చిన్న చిన్న ఇండ్లు ఉంటున్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు గతంలోనే ఇచ్చినటువంటివి 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిపించి, నేను మీడియా చైర్మన్లకు నేను ముంగట ఉన్నాయా. సో కంపెన్సేషన్ గ్రౌండ్స్ మేము చూపించేసినాం. కానీ ఈరోజు మధు పార్క్ సంబంధించిందో లేకపోతే ఇంకో సముదాయమో ఇంకో సముదాయం, ఇందాక ఒక మీ టీవీలోనే మీ యాంకర్ మాట్లాడుతున్నప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి, అందరూ మాస్కులు వేసుకొని మాట్లాడుతున్న పరిస్థితి, అంత కంపలో బతుకుతున్నారు. కాదు, మాస్కులు వేసుకొని ఇప్పుడు మౌన దీక్ష అండి. అది మౌన దీక్ష అయితే టీవీలో ఎట్లా మాట్లాడండి, మౌన దీక్ష అయితే టీవీలో ఎట్లా మాట్లాడండి, మరి నిరసన అది మీడియా చెప్పాలి కదా, జనానికి చెప్పాలి కదా. మౌన దీక్ష ఎట్లా అంటారు, నిరసన అంటారు. అడుగుదాం మరి, ఎందుకు మౌన దీక్షలో మాట్లాడారు అడుగుదాం, అడగండి. మీరు నిజమే, అది మౌన మాస్కులు వేసుకురా కంపు భరించలేక. మధు పార్క్ బ్రిడ్జ్ అయినా అపార్ట్మెంట్ అయినా ఏదైనా మనం ల్యాండ్ అక్విజిషన్ కింద ఇచ్చినాం. కంపెన్సేషన్ కూడా ఎన్ని రకాలు మనం చెప్పినామంటే చూడండి, ఇది మనకు కావాల్సిందే, ఇయ్యము అని లేదు. బీఆర్ఎస్ పార్టీ కట్టినటువంటి కాళేశ్వరం తీసుకోండి, లేకపోతే ఇంకే ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఏదైనా చేయాల్సిందే సార్. ఇయ్యము అనడానికి లేదు, ఏ రకంగా మీకు న్యాయం జరుగుతుందో చెప్పండి. అంతే కదా, లాక్కోవడం కాదు, కంపెన్సేషన్ అంటారు. మనం ఏమన్నాం, ఆయన కన్ఫ్యూజ్ అయిందాక పెద్ద మనిషి ఏమన్నాడంటే టీడీఆర్లు అంటారు సార్. టీడీఆర్లు అనేటటువంటి మనం ఏం ఎట్లాంటివి కావాలంటే అట్లాంటివి ఇస్తామని చెప్పినాం. అక్కడ ల్యాండ్ పోతున్నటువంటి బాపుఘాట్ దగ్గర ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తాం సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం ఆప్షన్స్ ఇచ్చినాం. టీడీఆర్ కావాలంటే టీడీఆర్ ఇస్తాం, లేదా ల్యాండ్ అక్విజిషన్ కింద క్యాష్ అంటే క్యాష్ ప్రకారంగా మేము అరేంజ్ చేస్తాం. ఆల్టర్నేట్ ల్యాండ్ కావాలంటే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం. ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి కొత్తగా కట్టిమంటే కట్టిస్తాం, పాతదానికి కంపెన్సేషన్ 5,000 ఇమ్మన్నా ఇస్తాం. ఇన్ని రకాలుగా ఆప్షన్స్ అన్ని మేము ముంగట పెట్టినాం. అయినా అబద్ధాలు ప్రజలకు పోతున్నాయి కాబట్టి స్వయాన ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం పూట తాజ్ కృష్ణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ప్రతిపక్షాలను పిలిచిన సార్ మేము తాళాలు వేసుకొని చెప్తలేము అందరు అంటున్నాం సర్వ సమాజాన్ని. రైట్ కృష్ణ గారు, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరికి ఈ ప్రాజెక్టు రివర్ డెవలప్మెంట్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పై మంచి పనే, కానీ మీరు చేస్తున్న ఉద్దేశం కరెక్ట్ కాదు అనేది ఒక అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. భూదందాలు, ఆ చుట్టూ రియల్ ఎస్టేట్ పెంచడానికి, ఇంతకుముందు మీరు ఏదో మాస్క్ వేసుకొని మాట్లాడారు వాసంతో అన్నారు కదా, వాళ్ళు దీక్ష చేస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఇది భూమిలో ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చేసిన కార్యక్రమం అని చెప్తున్నారు. పదే పదే మొన్న మీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక టీంను పట్టుకొని వెళ్ళారు సబర్మతి రివర్ ఫ్రంట్. దాని మొత్తం ఉంది 11 కిలోమీటర్లు, అది కట్టింది కేవలం 11 కిలోమీటర్స్. అది దానికి అయిన ఖర్చు 1,200 కోట్ల నుంచి 1,500 కోట్లు మాత్రమే. కానీ మీరు ఇక్కడ ప్లాన్ చేసింది గండిపేట నుంచి గౌరారం అనేది 55 కిలోమీటర్లు, దాదాపు 1,50,000 కోట్లని బయట జరుగుతుంది ప్రచారం. ఒక 50,000 కోట్లు మినిమం అవుద్దండి. ఫస్ట్ ఫేసే 4,100 కోట్లు, 5 ఫేస్లు ఉంది. ఆ లెక్కను తీసుకుంటే ఒక 50,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఇదంతా చేసి ఆ చుట్టుపక్కల టీడీఆర్లు అని చెప్పారు. ఆ టీడీఆర్లు కాంగ్రెస్ నాయకులు కొనుక్కుంటారనో లేకుంటే మీరే తీసుకుంటారనో ఇలాంటి ఏవో చర్చలు. వీటన్నిటికీ క్లారిటీ ఎలా వీటికి అంటే మీరు ఇంతకుముందు నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే, ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఈ అనుమానం మీపై రాకపోయేది. అంటే ఎస్టీపీలు పెట్టి మూసి నీటిని ముందు పొల్యూషన్ని క్లియర్ చేసి ఆ తర్వాత విస్తరణ చేసి ఆ తర్వాత ఇల్లు కూల్చివేతలు ఆ తర్వాత లేకుంటే ఆకాశ హర్మ్యాలు హోటళ్ళు ఇలా చేస్తే కరెక్ట్ అది. కానీ ముందే వెనుక నుంచి ముందుకు వస్తున్న అనుమానం అయితే కొంత వ్యక్తం చేస్తున్నారు అంతా. కళ్యాణ్ గారు, ఒకటి క్రిషాంక్ గారు లేవనెత్తినటువంటి అంశాలను నేను రాసుకుని, ఎందుకంటే మళ్ళీ మేము మిస్ అవుతాం.
ఒకటేమో హోటల్స్ కట్టేటటువంటి కుట్ర చేస్తారు, వ్యాపారం చేసుకోనికి కుట్ర చేస్తారు. కుట్ర అంటే ఐ మీన్ లైక్ పోనీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు కూడా అన్నది అదే కదా, భూదందా భూదందా అనేటటువంటి అంశం మీద వచ్చింది. ఇక్కడ చర్చ జరుగుతుంది 50 మీటర్ల బఫర్ జోన్ గురించి. 50 మీటర్ల బయట గిట్ట ఏ ఇంటికన్నా పోయి నోటీస్ అతకబెట్టి 50 మీటర్ల బయట 1 మీటర్ ఉంటున్నటువంటి ఇంటికి 50 మీటర్ల బఫర్ జోన్ ఎక్కడి నుంచి వచ్చిందని కదా, మొన్న 2020 వరదల నుంచి ఆ దాని మీద స్పష్టతని ఈరోజు సాయంత్రం రండి అని చెప్పినాం. టెక్నికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రండి దేనికోసం మనం చేసుకుంటున్నామో రండి అని. ప్రకాష్ రెడ్డి గారు మరి ఒక మాట అన్నాడు, ఆయన అక్కడనే ఉన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ చూడరు వాళ్ళ యొక్క ములాఖత్ ఎంత గట్టిగా ఉంటుందో. గతంలో గతంలోనంట 10 ఏళ్ళు దోమలు కనిపించలేవంట, ఇప్పుడు దోమలు కనిపిస్తున్నాయంట. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే దోమలు కనవాడు మూసీల కంపురాదాలకి, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూసి కంపోస్తుంటది, దోమలు కనిపిస్తుంటాయి, మొత్తం రోగాలు వస్తూ ఉంటాయి. అసలు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడిందంటే గత 10 ఏళ్ళు దోమలు లేవండి, ఇప్పుడు వీళ్ళు రాగానే దోమలు వచ్చినాయండి అని అంటుండు. ఇంతకు మించింది నేనేం మాట్లాడా. అయితే మా యొక్క పట్టుదల ఏడికెంచి మొదలైంది అని అంటే మూసి బిక్కేరు 2 యొక్క సంగమం అయినటువంటి మనం భువనగిరి కాడికి పోయి ముఖ్యమంత్రి గారు కొత్తగా అయిన తర్వాత మనము సంఘం దగ్గరికి పోయి మనం ఆ రోజు పూజ చేసి వచ్చినాం. నేను కూడా ఉన్నాం, మేమందరం ఉన్నామే. అలా మురికి నీళ్ళలా ఆ పరమేశ్వరుడి లింగం, పాండవులు ప్రతిష్ఠించినటువంటి లింగం, అది పురాతనమైనటువంటిది. ఒకప్పుడు ఆడికి పోయి గుడి లెక్క అందరు కలిసి పండుగ చేసుకునేటటువంటిది. మూసి యొక్క మురికి ఏడుదాకా అయిపోయిందంటే లింగం, పరమేశ్వరుడి లింగం అలా మునిగిపోయినటువంటి పరిస్థితి. మనం చేస్తున్నటువంటి పాపాలు మనం 1-2 మీద హైదరాబాద్లో పోతే ఆ పరమేశ్వరుడు అలా ముంచిపోతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకున్నాడు. ఒక కంకణం కట్టుకున్నాడు. ఒక అసలైనటువంటి ఇప్పుడు దేవుడిని ప్రకృతిని గౌరవించలేనటువంటి మనం ఎంత చేసినా కూడా వేస్టే. ఒకటే మాట అనుకున్నాడు, మూసి ప్రక్షాళన చేస్తా, ఆ పరమేశ్వరుడి మహాశివలింగాన్ని కూడా ఈరోజు ఏది మంచినీళ్ళతోటి ముందుకు పోయేటట్టు తీసుకొని పోవాలి తప్ప మనం పోయినటువంటి మురికి నీళ్ళతోటి కాదు. రెండవ విషయం, జీరో వాల్యూ అని చెప్పి క్రిషాంగ్ గారు మాట్లాడారు. లోన్ వచ్చింది అని నేను చెప్తా. ఎప్పటికైనా బఫర్ జోన్లలో ఉంటున్నటువంటిది ఒకసారి బఫర్ జోన్ డిక్లేర్ అయిపోయిన తర్వాత భవిష్యత్తులో లోన్లు ఇవ్వాలన్నా ఇంకోటైనా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని తీసుకొని మనం యొక్క మూసి పరివాహకం పెంచాలని అనుకుంటున్నప్పుడు భవిష్యత్తులో మీకు ఇబ్బంది అవుతుంది, ఉంటున్నట్టు కాదని ఉన్నప్పటికీ కూడా. కానీ ఈరోజు మీకు కంపెన్సేషన్ పైసల రూపైనా కావాలన్నా, కొత్త బిల్డింగ్ రూపైనా కావాలన్నా, లేకపోతే ఇంకో జాగ్రత్త కట్టియాలన్నా, మీకు ఎట్లా కావాలనో చెప్పండి అని చెప్పి మొత్తానికి. అయితే ఒక్క నిమిషం, ఈ సందేహాలన్నిటికీ ఈవినింగ్ పవర్ పాయింట్ లో రేవంత్ రెడ్డి గారి పవర్ పాయింట్ లో ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక న్యూట్రల్ పర్సన్ మనకు లైవ్ లో అందుబాటులో చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు కూడా తెలవాలి, అమృత్ 2 కింద 39 ఎస్టీపీలు పాత వీళ్ళు పెండింగ్ లో పెట్టిపోయినటువంటి సుమారు 21 ఎస్టీపీలు పూర్తి చేసినాము. అంతేకాదు కొత్తగా 39 ఎస్టీపీలు అమృత్ 2 కింద మనం ఈ రోజు మనం తీసుకొని వచ్చాం. 3 ఫేజెస్ అయినా దోమలు ఇంకా అలానే ఉన్నాయి. ఎస్టీపీలు ఇప్పుడు అవుతున్నాయి కదా, 10 ఏళ్ల సంధి లేవు. ఒక్క నిమిషం, దొంతి